కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న బెంగాలీ మాట్లాడేవారిని అవమానించడంతో పాటు వేధింపులకు గురిచేస్తోందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఇలాంటి చర్యలను తక్షణం ఆపాలని, లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రాల్లో తన రాజకీయ లక్ష్యాల కోసం ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేస్తుందని దీదీ విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడేవారిని వేధించడాన్ని వ్యతిరేకిస్తూ టీఎంసీ ఆధ్వర్యంలో కోల్కతాలో భారీ ర్యాలీ జరిగింది. హోరు వర్షం కురుస్తున్నా కూడా సీఎం మమతా బెనర్జీ ప్రదర్శన కొనసాగించారు. అనంతరం జరిగిన సభలో పాల్గొన్న బెంగాల్ సీఎం కేంద్రం చర్యల ఫలితంగా ఇక నుంచి బంగ్లాలోనే ఎక్కువగా మాట్లాడాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తనను నిర్బంధ కేంద్రంలో ఉంచాలని బీజేపీకి మమతా సవాల్ విసిరారు. బెంగాల్కు చెందిన 22 లక్షల మంది కూలీలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నారని, వారందరి వద్ద సరైన పత్రాలు ఉన్నాయని తెలిపారు. చిన్న చిన్న కారణాలతో బెంగాలీలను అవమానిస్తే సహించేది లేదని మమతా బెనర్జీ కేంద్రానికి స్పష్టం చేశారు.